శ్రావ్యమైన సంగీతాన్ని రోగికి వినిపిస్తే బ్రతుకుతారు అని, సంగీతానికి రాళ్ళు కరుగుతాయని, సంగీతం ఒక చల్లని మెల్లని శ్రావ్యమైన సంగీతాన్ని వింటే మనసుకు ఉల్లాసాన్ని కలుగుతుందని, అలాంటి సంగీతం ద్వారా సువార్తను ప్రకటించాలన్న ఆశ ఆరాటం కలిగి ఏర్పాటు చేయబడినదే ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్. మీకు నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతించవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్గా, ఒక వార్తాపత్రికకు విలేకరుగా, ఓ ప్యాడ్స్ ప్లేయర్గా, అన్నిటికీ మించి దైవజనుడి కుమారునిగా దేవుడు పెట్టిన భారం బాధ్యత ఏంటనంటే సంగీతం ద్వారా అనేక ప్రాంతాలు సువార్తను ప్రకటించాలి అనే భారం కలిగి, ఆ భారంతో ఇక్కడున్న సంగీత కళాకారులను దైవజనులను సంప్రదించి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలని ఆశపడి ఆరాటపడిన వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ నాని, ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి ఆలోచనలో సంగీతం ద్వారా అనేక ప్రాంతాల సువార్తను ప్రకటించాలని ఆశపడి ఆరాటపడినప్పుడు అంతర్జాతీయంగా వాడబడుతున్న సంగీత కళాకారులను దైవజనులను సంప్రదించి ఆహ్వానించి అనేక ప్రాంతాలు సంగీతం ద్వారా సువార్తను ప్రకటించాలని ఆశపడినప్పుడు మేమందరం ఒక టీమ్గా ఏర్పాటు చేయబడి ఎన్నుకున్నదే ఈ సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్. ఇందులో ఒక్కొక్కరిని మీకు త్వరగా పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ తబలా విద్వాంసులు బ్రదర్ ప్రసాద్ గారు, సీనియర్ తబలా విద్వాంసులైన, అదే రీతిగా రిథమ్ బాక్స్ ప్లే చేస్తున్నటువంటి పాస్టర్ గారు అశోక్ గారు. మీరు చప్పట్లు కొడితే వారిని అభినందించిన వారు అవుతారు. మరొక ప్యాడ్స్ ప్లేయర్ పాస్టర్ గారు రాజేష్ గారు, కీబోర్డ్ ప్లేయర్ సీనియర్ కీబోర్డ్ ప్లేయర్ బ్రదర్ డేవిడ్ గారు, మరొక కీబోర్డ్ ప్లేయర్ బ్రదర్ రాజీవ్ గారు. ఇంతవరకు చక్కని సాక్సోఫోన్, ఫ్లూట్, ఇవన్నీ బేస్ గిటార్ అన్నీ వాయించిన అంతర్జాతీయ స్వార్థ గాయకులు, సకల వాయిద్యాలు వాయించగలిగిన వారు తలారి ఆనంద్ గారు. మరి కొంతమంది మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా ఆహ్వానించాలని ఆశపడుతున్నాను. దైవజనులు రెవరెండ్ సుందర్ కుమార్ గారు, త్వరగా మీరు ముందుకి వస్తే, దైవజనులు శామ్యుల్ గారు, దైవజనులు కిషోర్ గారు, దైవజనులు పాస్టర్ బాబులాల్ గారు, స్వార్థ గాయకులు బ్రదర్ ప్రసాద్ గారు, దైవజనులు శ్రీమతి ప్రసాద్ గారు, సహోదరి రోజా, సహోదరి జీవనకాంతి, వీరబాబు, స్టీవెన్, బాబీ, బ్రదర్ సుందర్ సింగ్, బ్రదర్ శ్యామ్, వివేక్, విజయ్, నవీన్, పండు, సుశాంత్, వికాస్, విజయ్, దయచేసి కాస్త ముందుకు వచ్చి సుమారుగా 40 మంది టీం సభ్యులు ఉన్నాము. ఈ 40 మంది కూడా దేవుని స్వార్థ పరిచర్యలో వాడబడుతూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. దేవుడు బ్రదర్ నాని గారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మేమందరం ఒక టీమ్గా ఏర్పాటు చేయబడ్డాం. మరికొంతమంది ఉన్నారు, అయితే కొన్ని మీటింగ్స్ ఉన్న కారణంగా వారు ఈరోజు శుక్రవారం వల్ల మరికొంతమంది రాలేకపోయారు. మేము చేసే పని ఏంటంటే, ప్రతి నెల ఒకరోజు బ్రదర్ నాని గారు మందిరంలో కానీ, పాస్టర్ రాజేష్ గారు మందిరంలో కానీ మేము కూడుకుని ప్రార్థన చేసుకుంటాం. ప్రతి నెల ఒక గ్రామాన్ని మేము ఎంచుకుని ఆ గ్రామానికి మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళిపోతాం. అందులో సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, లైటింగ్ అన్నీ మేమే తీసుకుని వెళ్ళిపోతాం.
ఆ 2 గంటలకు ఆ గ్రామానికి వెళ్ళి 2 గంటల నుంచి సుమారుగా 3 గంటల నుంచి 5 గంటల వరకు కరపత్రికలు పంచుతూ ఊరంతా సువార్తను ప్రకటించి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సువార్త సంగీత ధ్వని అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో దేవుడు మాకు ఇచ్చిన తలాంతులను పాడుతూ వాయిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తాం. అందులో భాగంగా ఒక 40 నిమిషాలు స్వచ్ఛమైన సువార్తను ప్రకటించే దైవజనులను పిలిచి ఆ స్థలంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. ఇది మేము ఏదో ఆశించి చేసేది కాదు. అలాగని ఇక్కడ ఉన్నవారు ఎవరు డబ్బున్న వాళ్ళు కూడా కాదు, చాలా పేదవాళ్ళు. ఇటుక బట్టీలో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, బట్టల షాపులో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, హాస్పిటల్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలనే ఆశతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మేము సంపాదించుకున్న దాంట్లో కొద్దిగా మేము డబ్బులు వేసుకుని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. నిజానికి ఈ రాత్రి పాత పెద్దాపురంలో ఇంత కార్యక్రమం చేయాలంటే పాస్టర్ గారు పౌలు గారు సుమారుగా ఒక 40 నుంచి 60 వేలు ఇవ్వాలి ఇప్పుడు మాకు ఆయన. అంటే ఇన్ని ఖర్చులు, ఇన్ని సిస్టమ్ తీసుకురావడానికి. కానీ ఇది మేమంతా ఉచితంగా చేస్తున్నాం దేవుడు మాకు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని బట్టి. మీకు నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామస్తుతించండి. ఇందులో భాగంగానే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రాని ప్రాంతం, ఈ ఊర్లో అసలు ఎయిర్టెల్ రావట్లేదు. ఇక్కడ కొన్ని చోట్ల సిగ్నల్ రాదు, లేకపోతే మా కార్యక్రమం అంతా లైవ్ వెళ్తూ ఉంటుంది, సిగ్నల్ సరిగా లేదు. ఒక్కొక్కసారి అవమానాలు, కొంతమంది సువార్త ప్రకటించొద్దని రాళ్ళు ఎత్తిన ప్రాంతాలు చూసాం, కర్రలు ఎత్తిన ప్రాంతాలు చూసాం, కొట్టడానికి వచ్చిన ప్రాంతాలు చూసాం. ఒక్కొక్కసారి నైట్ మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు టైర్ ప్యాచ్ పడడం, లేకపోతే ఏదో కారు ఆగిపోవడం, లేకపోతే బండి ఆగిపోవడం, ఇలాంటి ఎన్నో అపసోపాలు మేము పడినా నెలలో ఒకరోజు దేవుని యొక్క పరిచర్య చేయాలని ఆశపడి ఆరాటపడి మేమందరం ఈ రాత్రి పాత పెద్దాపురం అనే ఈ గ్రామానికి పౌలు గారు, ఆయన, నేను చిన్నప్పటి నుండి స్నేహితులు. ఆ స్నేహం మీద వారిని కోరినప్పుడు తప్పనిసరిగా ఈ రాత్రి ఏర్పాటు చేయమని కోరారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను మా టీం పక్షంగా తెలియజేస్తున్నాను. మేము చేసే ఈ చిన్ని పరిచర్య దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు మాకు ఒక చిన్న సహాయం చేయాలి. మా కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాను వాళ్ళకి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు మాట ఇచ్చారు, మాట తప్పకూడదు. కనుక ప్రతిరోజు కూడా సౌండ్ ఆఫ్ గాస్పల్ టీంని దీవించండి అని ప్రార్థన చేయండి చాలు. ఒకవేళ మీలో ఇలా ఎవరైనా పాడగలిగిన వారు, వాయిద్యాలు వాయించగలిగిన తలాంతులు కలిగిన వారు ఉంటే ప్రతి నెల మాతో పాటు రండి. మిమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకొస్తాం. చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. నెలకొక రోజే మీరు రాగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాం, సువార్తను ప్రకటిద్దాం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి పూనుకుందాం. కనుక ఈ రాత్రి మేము చేసి ఈ చిన్ని పరిచర్య ఏదో ఆశించి రాలేదు. మా పౌలు గారికి వ్యతిరేకంగా ఇక్కడ ఏదో సంఘం కట్టేద్దామని రాలేదు. కేవలం ఆయన నేను చిన్నప్పటి నుండి స్నేహితులు, మంచి పరిచర్య చేస్తూ ఉంటాడు ఆయన, నాకు తెలుసు. కనుక ఆయన పరిచర్య మరింత ఫలభరితంగా ఉండాలని మేము ఆశపడి ఈ స్థలానికి వచ్చాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యన దైవజనులు కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం అయిన తర్వాత మీరు కోరితే మరొక 3 పాటలు మీ మధ్య పాడి మా పాదధూలు దులిపి మీ దగ్గర సెలవు తీసుకుంటాం. దానికి ముందుగా ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం దేవుని నామమును స్తుతించి ఆరాధన చేద్దాం. ఆ తర్వాత తిన్నగా దేవుని యొక్క వాక్యానికి మనం సమయాన్ని ఇద్దాం. ఒకసారి ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి మీ హృదయాలను దేవునికి సమర్పించి, అయ్యా ఈ రాత్రి మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, మీ మీద ఆధారపడి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని ఏనాటికి సిగ్గుపడినవాడు ఆయన. మరొకసారి ఈ మాట చెప్తా ఉన్నాను, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని ఏనాటికి సిగ్గుపడినవాడు. ఏనాటికి సిగ్గుపడినవాడు దేవుడు. ఒకసారి ఎక్కడున్నవారు అక్కడే ఒకసారి కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం మీద ఉన్న దేవుని తొట్టేది.